పిల్లలకు కొంచెం గ్యాలి వస్తున్నాయి. గ్యాలి అంటే అమ్మవారు వస్తుంది కదా, ఆ టైపు. అన్ని దానికి ఇంజక్షన్లు వేపిస్తున్నాం. ఎందుకంటే ఇంజక్షన్లు వేసుకుంటే కన్నా గ్యాలమ్మ అనేది రాదు. ఎందుకంటే ఈ కాలమే వచ్చేది. పిల్లలు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. అంటే కొవ్వు వచ్చినాయి అప్పుడేను. ఒక నెల మేపుకున్నామంటే కన్నా నమ్మి పారేయచ్చు. ఇంజక్షన్లు వాడినామంటే కన్నా 10 ఓదానికి టెరామ్ ఇంజక్షన్లు అంటే మనిషికి ఉన్నట్లే, మనిషికి ఎట్లుంటాయో అట్లా అప్గ్రేడ్ చేసుకున్నామంటే దీనికి కూడా రోగాలు అనేది రావు. ఎందుకంటే నాకు షెడ్ ఉంది కాబట్టి నీళ్ళకి వానకు తడసావు కాబట్టి అంత ఎఫెక్ట్ ఉండదు. కానీ వానకు తడిస్తే ఇంకా ఎక్కువ అవుతుంది గ్యాలెమ్మ కానీ నొప్పులు కానీ. కొంచెం ఉదానికి తిక్క కూడా పట్టింది ఓ పిల్లకు, తిక్క పడుతుంది ఓ పిల్లకు. చూడు చేసేది, చూడు దాని అవతారం ఎట్లుందో. బాగా కొవ్వు వచ్చినాయి అన్నీ. ఈ ఒక 15 రోజులు మేపి ఇక్కడ అమ్మి పారేయాలి అన్నీ. దానికి తిక్క పట్టింది చూడండి. అది గొర్రెలే కూడా రాదు, తిక్క పట్టింది. దానికి కూడా ఇంజక్షన్లు వాడాలా. తిక్క పిల్ల, దానికి మెంటల్ వచ్చేసింది. మీరు ఈ రోజంతా ఇంజక్షన్లు వాడితే బాగుంటుంది. టానిక్లు టీకాలు వేయాలండి. 10 ఓదానికి టీకాలు వేపు. అదో తిక్కది పడిపోయేది లేచేలేదు చూడండి. అదో దానికి కొంచెం మెంటల్ వచ్చేసిందంట. డాక్టర్లు వచ్చి చెప్పినారు ఈరోజు. మెడిసిన్ వాడితే గ్యాల్ అనేది రాదు. షెడ్ ఉండి ఈ నెల లోపల అమ్మేసేయాలి అన్ని పిల్లలన్నీ. అమ్మేస్తే ఒక పని భద్రం ఉపయోగపడుతుంది. 100% టీకాలు వేపిస్తే వ్యాధులు అనేది రావు. లేకుంటే అయినా ఇబ్బంది. నాకు ఆల్రెడీ 2 దానికి వచ్చింది, గ్యాలు వచ్చింది. దీనికి కూడా వచ్చింది. ఈ పిల్ల ఉంది కదా, ఆ నోట్లో అట్లా వస్తూ ఉంటుంది బుజ్జులు. ఈ 3 నెలల లోపల టీకాలు వేసుకున్నామంటే కన్నా బాగుంటుంది. చూడండి అవతారాలు ఎట్లుంటాయి తక్కువ బట్టి. కొన్ని పిల్లలు అమ్మి పారేసేయాలి, పెద్ద పెద్దవన్నీ. ఎందుకంటే ఎగవారేటివన్నీ అక్కడ అమ్మి పారేసేయాలి. చూడు దాని అవతారం ఎట్లుంది. ఎవరైనా కావాలంటే ఇస్తా చూడండి. పొట్టెన్లు జత వచ్చి 22,000కు. పెద్ద పెద్దవి ఆ నల్ల ఉన్నాయి కదా బ్లాక్ కొమ్ములు, అవి ఎవరికైనా కావాలంటే.